హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చూస్తే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఎవరు ఇస్తారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇస్తుంది. వెరీ రెగ్యులర్గా అడిగేటటువంటి ప్రశ్నలు. ఇక ఈరోజు టాపిక్ చూస్తే ఎన్నడూ లేని విధంగా పహల్గామ్ అటాక్ తర్వాత భారతదేశంలో ఆల్ పార్టీ డెలిగేషన్ పంపించింది ప్రభుత్వం. సాధారణంగా బీజేపీ పార్టీలో ఉంటే కాంగ్రెస్ ఎంపీలని ఎంకరేజ్ చేయరు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే బీజేపీ ఎంపీలని ఎంకరేజ్ చేయరు. కానీ అలా కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం భారతదేశం మీద జరిగినటువంటి అటాక్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ మమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతోంది అంటే ఎలా టెర్రరిజం అనేటటువంటిది మా బుర్ర తింటోంది. ఒక రకంగా మేము టెర్రరిజం, నేను నిన్న కూడా శశి థరూర్ గారు ఇంటర్వ్యూ చూశాను. ఆయన ఏమన్నాడంటే అందులో టెర్రరిజం వల్ల పాకిస్తాన్ అనేటటువంటిది మమ్మల్ని డైరెక్ట్గా ఎదుర్కోలేక కశ్మీర్ని మా దగ్గర నుంచి ఏదో విధంగా లాక్కోవడానికి టెర్రరిజంను పెంచి పోషిస్తోంది. ఖచ్చితంగా మాకు పాకిస్తాన్తో యుద్ధం చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే మేము మా భారతదేశంలో ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్దామని అనుకున్నాం, వాళ్ళలాగా అడుక్కునే స్టేజ్లో ఉండాలని మేము అనుకోవట్లే అని ఓపెన్గా చెప్పినాడు ఆయన, సమ్ అమెరికన్ మీడియానో ఎక్కడ. సో కాబట్టి మీరు ఇప్పుడు కనుక చూస్తే దేశంలో ఎన్నికలు జరిగినప్పుడు పార్టీల ఆధారంగా విభజించబడి మనం ఒకరితో ఒకరు దెబ్బలాడుకోవచ్చు. కానీ దేశం మీద కనుక అటాక్ జరిగితే మేమందరం ఒక్కటే, ఈ భారతదేశం అనేటటువంటిది ఐకమత్యంతో ఆ యొక్క ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటుంది అని చెప్పడానికి ఆపరేషన్ సింధూర్లో ఒక ఇద్దరు యువతుల్ని మనం ముందు పెట్టి నడిపించినటువంటి విధానం కానీ, అలాగే ఇప్పుడు ఈ ఆల్ పార్టీ డెలిగేషన్తో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం మీద అటాక్ అంటూ జరిగితే మేమందరం కలిసే వస్తాం తప్ప పార్టీలకు అతీతంగా మేమేం విడిపోము అని చెప్పేటటువంటి ఒక ప్రయత్నం కూడా ప్రభుత్వం చేసింది. సో దీనికి సంబంధించి ఈరోజు ఇండియన్ ఫారెన్ పాలసీ అసలు ఏ విధంగా ఉంది అంటే భారతదేశ ఈ యొక్క ఫారెన్ పాలసీ అనేటటువంటిది, విదేశీ విధానం అనేటటువంటిది అసలు ఎట్లా ఉంది, దీన్ని ఎవరు ప్రారంభించారు, నెహ్రూవియన్ ఎరాలో మనం ఎట్లా చేసాం, మోడీ ఎరాలో ఎట్లా చేస్తున్నాం, మధ్యలో ఎన్డీఏ రాకముందు యూపీఏ ఎరాలో ఎట్లా చేసాం, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నప్పుడు ఏం చేసాం, ఇవన్నీ కూడా మనం ఈరోజు సెషన్లో చూద్దాం. ముందుగా న్యూస్లో ఎందుకు ఉందంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా ఫైట్ అగైనెస్ట్ క్రాస్ బోర్డర్ టెర్రరిజం అంటే సరిహద్దుల వెంబడి మనకు జరిగేటటువంటి ఉగ్రవాదం మీద పోరు ఏదైతే ఉందో దీనికి సంబంధించి 7 మెంబర్స్ 7గురిని ఆల్ పార్టీ డెలిగేషన్స్తో కొన్ని భారతదేశంతో అద్భుతమైనటువంటి సంబంధాలు ఉన్నటువంటి దేశాలకు పంపించాం. ముఖ్యంగా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్ అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో శాశ్వత సభ్యత్వం కలిగినటువంటి సభ్యులు 5గురు ఉంటారు. అలా కాకుండా మిగతా వాళ్ళు ఇంకో 11 మంది ఉంటారు. సో వీళ్ళందరి దేశాలు అన్ని దేశాలకి కూడా ఈ డెలిగేషన్ అనేటటువంటిది వెళ్తుంది. సో ఈ పర్పస్ ఏంటంటే బేసికల్గా భారతదేశం నేషనల్ కన్సెన్సస్ ఆన్ కౌంటర్ టెర్రరిజం అంటే భారతదేశం క్షేత్రస్థాయిలో జాతీయ స్థాయిలో ఏ విధంగా ఈ ఉగ్రవాదం మీద పోరాడడానికి సిద్ధంగా ఉంది, అలాగే ఏ విధంగా ఉగ్రవాదం మీద పోరాడడానికి భారతదేశం అంతటా కూడా ఐకమత్యంతో ప్రజలు ఎట్లా ముందుకు వస్తున్నారు అనేటటువంటి ఒక విషయాన్ని చెప్పడానికి, 2 ప్రపంచానికి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ముఖ్యంగా పాకిస్తాన్కి ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ అంటే ఉగ్రవాదం అనేటటువంటి మా దేశంలోకి వస్తే ఎంతగానో మేము కూడా తెగిస్తాం, గట్టిగా మాట్లాడితే అణుబాంబులు కూడా ఇస్తాం. సో ఇది ప్రపంచానికి చెప్పడానికి. 3 యూనిటీ అక్రాస్ పొలిటికల్ పార్టీస్ అంటే ఈ ఇష్యూ మీద మిగతా విషయాల మీద ఎక్కడైనా కూడా రాజకీయ అంశాల్లో భాగంగా విభేదాలు ఉండొచ్చు, కానీ భారతదేశం జోలికి వస్తే మాత్రం పార్టీలకు అతీతంగా మేము ముందుకు వస్తాం. దేశవ్యాప్తంగా కుల మత వర్గ వర్ణ రహితంగా భారతదేశాన్ని తన యొక్క ఉనికిని తన యొక్క ఔన్నత్యాన్ని అలాగే భారతదేశంలో ఉన్నటువంటి డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ 3 విషయాలను ప్రపంచానికి చెప్పడానికి ఈ డెలిగేషన్ని పంపించారు. ఇందులో ఎవరెవరు ఉన్నారంటే ముందు ఎంపీలు ఉన్నారు, కొంతమంది పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, కొంతమంది మంచి డిప్లొమాట్స్ అంటే ఎవరైతే దౌత్యవేత్తలుగా పనిచేస్తున్నారో వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి 7గురు పేర్లు ఇక్కడ ఇచ్చాం. శశి థరూర్ ఈయన్ని లీడర్గా చేసుకున్నారు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఈయన నుంచి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాడు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, అట్లా మాట్లాడతాడు ఆయన, ఒకసారి మీరు చూడండి. అలాగే రవిశంకర్ ప్రసాద్ భారతీయ జనతా పార్టీ, సంజయ్ కుమార్ ఝా జనతాదళ్, అలాగే బిఎన్ పందా ఈయన బీజేపీ, మళ్ళా కన్మోజీ కరుణానిధి ఈమె తమిళనాడు నుంచి ఇచ్చారు ప్రాతినిధ్యం, సుప్రియా సూలే అలాగే నేషనల్ కాంగ్రెస్ పార్టీ, అలాగే ఏకనాథ్ షిండే శివసేన. సో అనేక పార్టీల నుంచి 7గురిని ఎంచుకున్నారు. సో దేర్ ఆర్ ఆల్ గుడ్ స్పీకర్స్, డెఫినెట్గా దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో వీళ్ళని ఆల్ పార్టీ డెలిగేషన్లో భాగంగా పంపించారు. అయితే ముందు భారతదేశ విదేశాంగ విధానం కనుక చూస్తే అసలు ముందుగా భారతదేశ విదేశాంగ విధానాన్ని తీర్చిదిద్దింది బ్రిటిషర్లు. అదేం సార్ అంతకుముందు విదేశీ విధానాలు లేవా అంటే, మరి అంతకుముందు మనం ఐకమత్యంగా ఉన్నటువంటి ఒక దేశంగా లేం కదా, మనందరం కూడా రాజ్యాల్లో ఉన్నాం అంటే కింగ్డమ్స్.
ఇప్పుడు ఈ రాజ్యాలు ఒక్కొక్క రాజ్యము ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా ప్రవర్తించింది. కాబట్టి అందులో భాగంగా ఈ పర్టికులర్ దేశానికి సంబంధించి విదేశాంగ విధానం అంటే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినట్టే. అంతకుముందు అఖండ భారతదేశం ఉన్నప్పటికీ కూడా భారతదేశంగా లేదు. ఇది అనేక రాజ్యాల విభజనలో మనం అందరం కూడా పరిపాలించబడ్డాం. దీని తర్వాత ఫౌండింగ్ ఫాదర్స్, ఎస్పెషల్లీ మొదటి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ విదేశీ విధానాన్ని ముందుకు తీసుకెళ్లారు. తర్వాత కాలంలో ఎవరెవరైతే ప్రైమ్ మినిస్టర్ వచ్చారో వాళ్ళ పరిధిలో వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్ళడం అనేటటువంటి జరిగింది. సో అందులో ఒకసారి ప్రీ ఇండిపెండెన్స్ అంటే మనకి 1947 స్వతంత్రం రాకముందు ఏ రకంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధిష్టాన ఏ రకంగా మనకి ఈ విదేశాంగ విధానం అనేటటువంటిది వచ్చింది. ఇది ఒకసారి కనుక మనం చూస్తే, ఎందుకు అంటే ఐఎన్సీలోనే అప్పట్లో అందరు లీడర్స్ ఉన్నారు కదా, గాంధీ గారి దగ్గర నుంచి సుభాష్ చంద్రబోస్ గారి వరకు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి దగ్గర నుంచి మన జవహర్లాల్ నెహ్రూ గారి వరకు ఎవ్రీబడి ఈజ్ దేర్. కాబట్టి ముందుగా కొలోనియల్ కంట్రోల్ అంటే 1947 స్వతంత్రం రాకముందు భారతదేశ విదేశీ విధానం అంతా కూడా బ్రిటిష్ వాళ్ళ కనుసన్నలో నడిచేది. అయితే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, వాళ్ళ ఇంట్రెస్ట్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి విదేశాంగ విధానాన్ని తీసుకొస్తారు తప్ప ఫారెన్ పాలసీని మన కోసం ఎందుకు ఫారెన్ పాలసీని తీసుకొస్తారు? ఒకటి. రెండు, బ్రిటిష్ ఎంపైర్ అంటే వాళ్ళు అప్పట్లో తీసుకొచ్చినటువంటి ఈ ఫారెన్ పాలసీ, అప్పట్లో వాళ్ళు చేసుకున్నటువంటి ఫారెన్ టైస్ అంటే వేరే వేరే దేశాలతో వాళ్ళు స్నేహపూర్వకంగా చేసుకున్నటువంటి ఒప్పందాలు కానీ, ఇవన్నీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని విస్తరపరచుకోవడానికి, అలాగే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్టెబిలైజ్ చేసుకోవడానికి, జియోపొలిటికల్గా వాళ్ళ తాలూకా వ్యూహాలను ఏర్పాటు చేసుకోవడానికి తప్ప మరొక దానికి కాదు. ఇక మూడు, లిమిటెడ్ డిప్లొమసీ అంటే ఇండిపెండెంట్ డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ అంటే విదేశీ విధానంలో ఫారెన్ పాలసీలో భారతదేశం తాలూకా ఇంట్రెస్ట్లు ఉండేవి కాదు, బ్రిటిష్ వాళ్ళ ఇంట్రెస్ట్లు ఉండేవి. రెండోది, ఫారెన్ రిలేషన్స్ అన్నీ కూడా బ్రిటన్ వాళ్ళే చేసేవాళ్ళు. దాదాపుగా మనకి జరిగేటటువంటి ట్రేడ్లో ఒక 60 నుంచి 70% బ్రిటన్తోనే జరిగేది. మిగతాదంతా కూడా కొంత చైనాతో, కొంతేమో ఆ రోజు సెలాన్ అని అనేవారు శ్రీలంకతో, వాళ్ళతో మాత్రమే జరిగేది. కాబట్టి ఇండిపెండెంట్గా స్వతంత్రంగా భారతదేశం విదేశీ విధానాన్ని తీసుకొచ్చింది ఓన్లీ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాతనే. తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తాలూకా రోల్ ఏంటంటే ఇట్ ఇంటర్నేషనలైజ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏం చేసింది, ఆ రోజుల్లో భారతదేశ స్వతంత్రానికి, స్వతంత్ర పోరాటానికి రాజకీయ ప్రాతినిధ్యం వహించినటువంటి పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అందులో ఏమాత్రం డౌట్ లేదు. సరే, ఈరోజు మనం పొలిటికల్గా ఎన్నైనా చెప్పచ్చు, ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తులు చాలా గొప్పవాళ్ళు, అది ఏ పార్టీ అయినా కూడా. సో కాబట్టి అందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా భారతదేశానికి స్వతంత్రం కావాలి అనేటటువంటి ఒక నినాదాన్ని ఇచ్చింది అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆ రోజున. షిఫ్ట్ టువర్డ్స్ అటానమీ అయితే 20th సెంచరీలో మాత్రం ఏమైందంటే మనకి ఇండియా ఓన్ ఇంట్రెస్ట్ని బిల్డ్ చేసుకుంది. ఈవెన్ పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సి వచ్చినటువంటి సమయంలో మనం రష్యాతో తోడుగా కూడా వెళ్ళాం. ప్రపంచ దేశాలన్నీ సోవియట్ యూనియన్తో కలవడానికి కొంత ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో మనం ఆ రోజున ఉన్నటువంటి ఈ సోవియట్ యూనియన్తో ఫ్రెండ్షిప్ ట్రీటీ అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం. అయితే ఇండియా ఫారెన్ పాలసీ అనేటటువంటిది టైం పరంగా అసలు ఎట్లా ఎవల్యూషన్ అయిందని చూస్తే నెహ్రూవియన్ ఎరా 1947 నుంచి 64 ఈయన కాలంలో మనకి నాన్ అలైన్మెంట్ మూమెంట్ని తీసుకొచ్చాం. అంటే కోల్డ్ వార్లో భాగంగా, ముఖ్యంగా కోల్డ్ వార్ అంటే ఆ రోజున యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నేతృత్వంలో నాటో, అలాగే సోవియట్ యూనియన్ నేతృత్వంలో రష్యా, వీళ్ళిద్దరి మధ్య ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ప్రత్యక్షంగా జరగలేదు కానీ పరోక్ష యుద్ధం జరిగింది. సో దీన్నే కోల్డ్ వార్ అని అంటారు. ఈ సమయంలో కొన్ని దేశాలు అమెరికా సరసన నిలబడితే కొన్ని దేశాలు రష్యా సరసన నిలబడ్డాయి. కానీ కొన్ని దేశాలు ఇరు దేశాల మధ్యలోకి వెళ్లకుండా మాకు రష్యా వద్దు, మాకు అమెరికా వద్దు, మేము ఇండిపెండెంట్గా ఉంటాం, స్వతంత్రంగా ఉంటామని చెప్పినటువంటి దేశాలు ఉన్నాయి. ఆ దేశాలకు నాన్ అలైన్మెంట్ మూమెంట్ అని ఒక పేరు పెట్టి నాన్ అలైన్మెంట్ మూమెంట్, నామ్ అని అంటారు. ఈ నాన్ అలైన్మెంట్ మూమెంట్ పేరుతో ఇలాంటి ఒకే ఆలోచన ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా ఒక చోటకి తీసుకొచ్చినటువంటి ఘనత నాన్ అలైన్మెంట్కు ఉంది. సరే, అది తప్ప రైట్ అనేది ఈరోజు మనం జడ్జ్ చేయడం అనేది కష్టం, కానీ ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజున అది ఫాలో అయ్యారు. సో అది తీసుకొచ్చింది ఆ కాలంలో నెహ్రూ గారు. సో ఆ తర్వాత పంచశీల్ ప్రిన్సిపల్స్ అని 5 ప్రిన్సిపల్స్ని తీసుకొచ్చారు. వేరొక దేశం సంబంధాల్లో మనం వేలు పెట్టకూడదు, అవతల దేశం మన దేశం ఈ యొక్క సరిహద్దుని ఖచ్చితంగా గౌరవించాలి, ఇలాంటి కొన్ని పాయింట్స్ ఉంటాయి. అట్లానే యుఎస్ఎస్ఆర్ అంటే సోవియట్ యూనియన్తో మనం చాలా అద్భుతమైనటువంటి సంబంధాలు ఏర్పరచుకున్నాం. 1945లో మనం ఐక్యరాజ్య సమితి యుఎన్లో కూడా జాయిన్ అయినాం. దాని తర్వాత నాన్ అలైన్మెంట్ మూమెంట్లో ఇండియా చాలా అద్భుతమైనటువంటి రోల్ ప్లే చేసింది. ఎందుకంటే నాన్ అలైన్మెంట్ మూమెంట్ని 5 దేశాలు కలిసి తీసుకొచ్చాయి. ఇండియా,
ఇండోనేషియా, ఘానా ఇట్లాంటి కొన్ని దేశాలు ఉన్నాయన్నమాట. ఈ దేశాలన్నీ కలిపి తీసుకొచ్చాయి. సో కాబట్టి అందులో భారతదేశం ఒకటి. అలాగే సైనో ఇండియా వార్ 1962లో, అప్పటి వరకు మనం చైనాని చాలా నమ్మాం. నెహ్రూ గారు చైనాని చాలా నమ్మాడు. అసలు చైనాని ఉంచుకొని ఆయన పక్కన అమెరికాతో సంబంధాలను తెంచుకున్నాడు. కానీ అదే చైనా చివరికి మనకు 1962లో యుద్ధం చేసి మన దగ్గర నుంచి అక్సై చిన్ గ్లేషియర్ని దొంగిలించింది. సో అందులో భాగంగానే ఆ బెంగ పెట్టుకుని ఆయన 1964లో చనిపోయాడు, అది వేరే సంగతి. బట్ 1962లో మనం చైనాతో యుద్ధం చేసాం. ఆ తర్వాత నుంచి అప్పటి వరకు భారతదేశం ఏదో చిన్న చిన్న పాకిస్తాన్తో గొడవలైనవి కానీ పూర్తి స్థాయి యుద్ధం జరగల. కానీ అప్పటి నుంచి డిఫెన్స్ సెక్టర్ అంటే మనకు ఉన్నటువంటి ఈ డిఫెన్స్ సెక్టర్ మీద ఫోకస్ చేయడం ప్రారంభించింది. సో తర్వాత నెహ్రూ వినర్ అయిపోయింది, లాల్ బహదూర్ శాస్త్రి గారు వచ్చారు, 2 సంవత్సరాలు ఆయన ఉన్నారు. 1962లో మనం ఓడిపోయాం కాబట్టి పాకిస్తాన్ చైనాతో మనం ఇండియా ఓడిపోయింది కాబట్టి పాకిస్తాన్తో కూడా ఓడిపోతుంది అని లెక్కేసి మన మీద అటాక్ చేశారు. కానీ ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఎట్లా చేసామో దానికి 10 ఇంతలు చేసాం ఆ రోజు. సో మొత్తం మన తాలూకా ట్యాంకులు, ఆర్మీ ట్యాంకులు ఉంటాయి కదా, ఆల్మోస్ట్ లాహోర్ వరకు వెళ్ళిపోయినాయి, ఇస్లామాబాద్ను కూడా కొట్టేసేవి. సో ఆ సమయంలో మనం యుద్ధం చేసాం. తర్వాత ఆ యుద్ధానికి తెరదించినట్టుగా ఉజ్బెకిస్తాన్లో ఒక అగ్రిమెంట్ జరిగింది, అదే తాష్కెంట్ అగ్రిమెంట్. బట్ అన్ఫార్చునేట్లీ ఈ తాష్కెంట్ అగ్రిమెంట్ జరిగిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు మరణించారు. ఆయన ఎలా మరణించారు అనేటటువంటిది మనకు తెలియదు. బట్ అందులో తర్వాత భారతదేశంతో ఈ సోవియట్ యూనియన్కు ఉన్నటువంటి సంబంధాలు అద్భుతంగా పెరిగాయి. ఆ తర్వాత అమెరికా తన దేశం నుంచి భారతదేశానికి PL 480 అనేటటువంటి ఫుడ్ ఎయిడ్ ప్రోగ్రామ్ ద్వారా వీట్ అండ్ రైస్ అంటే గోధుమలు అలాగే రైస్ వరి అన్నం ఈ రెండింటిని కూడా మనకి సప్లై చేసింది. అదేమో వాడు ఊరికే చేయలే, వాళ్ళ దేశంలో అగ్రికల్చర్ సర్ప్లస్ ఉంది, అది ఎక్కువైపోయి మన దేశానికి చేశాడు. కానీ అలాంటి అందుకున్నటువంటి దేశాల్లో మొదటి వరుసలో ఉన్నటువంటి దేశం భారతదేశం. సో ఇలా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎరా జరిగింది. తర్వాత ఇందిరాగాంధీ గారు ఎరా వచ్చింది. చాలా సుదీర్ఘమైనటువంటి ఎరా ఇది, ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాలు జరిగింది ఇది, 1966 నుంచి 84 వరకు. సో ఈ సమయంలో బంగ్లాదేశ్ క్రియేషన్లో భాగంగా పూర్తి స్థాయిలో పాకిస్తాన్తో యుద్ధం జరిగినటువంటి సమయం ఇదే. అంటే చాలామంది 1947, 1965, 1999 కార్గిల్ యుద్ధం, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్, ఆ మధ్యకాలంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్, ఇవన్నీ యుద్ధాలని చెప్తారు కానీ అవి నిజం కాదు, అవన్నీ యుద్ధాలు కాదు. అది కేవలం 4-5 చెదురుమదురు ఘటనలు అని అంటారు కదా, స్కిర్మిషెస్ అని అంటారు ఇంగ్లీష్లో, అట్లాంటివి మాత్రమే. పూర్తి స్థాయి యుద్ధం జరిగింది భారత్ పాకిస్తాన్కి 1971. ఆ సమయంలో 15 రోజుల్లో పాకిస్తాన్ మనం ఓడించాం. సో అప్పుడు బంగ్లాదేశ్ క్రియేట్ అయింది. దాని తర్వాత ఇండో సోవియట్ ట్రీటీ బంగ్లాదేశ్ని క్రియేట్ చేసేటటువంటి సమయంలో పాకిస్తాన్కి తోడుగా UK, చైనా, అమెరికా వీళ్ళంతా సపోర్ట్ వచ్చారు. కానీ భారతదేశానికి ఎవరు సపోర్ట్ లేరు. ఆ రోజున రష్యాతో మనం ఫ్రెండ్షిప్ ట్రీటీ చేసుకున్నాం. దాని తర్వాత 1974లో స్మైలింగ్ బుద్ధా పేరిట మనం ఒక న్యూక్లియర్ వెపన్ని పేల్చాం. దాని తర్వాత దాన్నే కంటిన్యూ చేస్తూ పోఖ్రాన్ టెస్ట్ చేసాం 1990లో వాజ్పేయి గారి అధ్యక్షతన. అప్పుడు మనకి న్యూక్లియర్ వెపన్స్ వచ్చాయి. సో కాబట్టి న్యూక్లియర్ వెపన్స్ని మనం సమకూర్చుకోవాలి, అణ్వాయుధాలను సమకూర్చుకోవాలి, లేదంటే ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా ఏదో ఒక రోజు మన మీద పడతాయి అనే ఆలోచన వచ్చింది మాత్రం ఇందిరాగాంధీ గారి ఎరాలో. సో దాని తర్వాత సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ 1985లో మనం దాన్ని కూడా స్థాపించాం. 8 దేశాలు అందులో సభ్యత్వంతో ఉంటాయి. దీని తర్వాత రాజీవ్ గాంధీ గారు ఎరా వచ్చింది 5 సంవత్సరాలు. శ్రీలంక ఇండియాతో ఆ రోజున ఒక పీస్ అకార్డ్ అనేటటువంటి జరిగింది. అదే ఆయన తాలూకా మరణానికి కూడా కారణమైంది. ఎందుకంటే తమిళులు శ్రీలంకలో ఉండి అక్కడ ఉన్నటువంటి సిన్హాలీస్ తమిళుల మీద తిరగబడి ప్రభాకరన్ని వాళ్ళ కొడుకుల్ని తర్వాత చంపారు. 2012లో వాళ్ళ కొడుకుని కూడా చంపారు. అప్పట్లో ప్రభాకరన్ వీళ్ళందరినీ అప్పుడు ఉన్నటువంటి శ్రీలంకన్ ఆర్మీ చంపుతుంటే, సో అప్పుడు మన తమిళియన్స్ ఏమో మన వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలనేటటువంటి ఒక గొడవ చెలరేగింది. తమిళనాడు ప్రభుత్వం ఆ రోజున తమిళులకి చాలా ఫేవర్గా ఉంది, ఇప్పుడు ఫేవర్గానే ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద ఎదురు తిరిగింది. అందులో భాగంగానే ఈ పీస్ అకార్డ్ అనేటటువంటిది వచ్చింది. దాంతోపాటుగా ఈవెన్ రాజీవ్ గాంధీ గారి ఎరాలో కూడా సోవియట్ యూనియన్తో మనకి సత్సంబంధాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ తర్వాత ఎకనామిక్ లిబరలైజేషన్, అసలు భారతదేశంలో 1991గా చెప్తాం మనం, ఎవరు పివి నరసింహారావు గారి హయాంలో, ఆయనకన్నా ముందే రాజీవ్ గాంధీ గారి హయాంలో ఎకనామిక్ లిబరలైజేషన్ అనేటటువంటిది వచ్చింది, LPG. తర్వాత 1990 నుంచి మనకి పివి నరసింహారావు గారు ఇంకా చాలా జరిగాయి. LPG రిఫార్మ్స్ వచ్చాయి, ఎకనామిక్ డిప్లొమసీ పెరిగింది, ఈవెన్ లుకిస్ట్ పాలసీని తీసుకొచ్చారు పివి నరసింహారావు గారు. దాని తర్వాత పోఖ్రాన్ టెస్టింగ్ చేశాం బీజేపీ అధ్యక్షతన, ఆ రోజున వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. దాని తర్వాత గుజరాల్ డాక్ట్రిన్,
మనం గుజరాల్ డాక్టర్గా కొన్ని పాయింట్స్ చదువుతాం. దాని తర్వాత ఇండియా 1995లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో కూడా జాయిన్ అయింది. అంటే ఒక రకంగా ఇండియా మోర్ ఓపెన్ ఎకనామీ అవ్వడానికి లేదా క్యాపిటలిజం వైపు నడవడానికి మనకి జరిగిందల్లా ఈ 1990ల ఎరా. సో 1990ల నుంచి ఈ ప్రైమ్ మినిస్టర్ల తాలూకా హవా తగ్గింది. భారతదేశంలో పాలసీ వైజ్ వెళ్ళడం మొదలుపెట్టారు. ఏ ప్రైమ్ మినిస్టర్ వచ్చినా కూడా సజెషన్స్ టేకెన్ ఫ్రమ్ ద ఎక్స్పర్ట్స్ దాన్ని ముందుకు తీసుకెళ్లారు. సో అదే NDA 1 వాజ్పేయి గారు ఉన్నటువంటి సమయం. కానీ కార్గిల్ యుద్ధం జరిగింది. కానీ ఇండియా అమెరికా తాలూకా రిలేషన్స్ కూడా జరిగాయి. ఎందుకంటే బిల్ క్లింటన్ అప్పుడు హైదరాబాద్ వచ్చారు 2000 సంవత్సరంలో. ఆ రోజు నుంచి హైదరాబాద్లో కొంత హైటెక్ సిటీ అనేటటువంటిది అద్భుతంగా పెరగడం జరిగింది. దాని తర్వాత UPA 1 మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఇండో US న్యూక్లియర్ డీల్ జరిగింది. ఇది చాలా హిస్టారికల్ ఆస్పెక్ట్ ఇది. దాని తర్వాత చైనాతో ఆసియాన్తో మనకు ఉన్నటువంటి సత్సంబంధాలు పెరిగాయి. బంగ్లాదేశ్తో బోర్డర్ ఇష్యూ కూడా రిజాల్వ్ అయింది. అలాగే ఐక్యరాజ్య సమితిలో మనం చాలా వరకు రిఫార్మ్స్ తీసుకురావాలనేటటువంటిది పెట్టాం. అంటే ఒక రకంగా ఇండియా డెవలపింగ్ ఎకనామీ నుంచి ఎమర్జింగ్ ఎకనామీగా మారినటువంటి ఎరా UPA ఎరా. ఈ రోజున ఉన్నటువంటి సోషల్ మీడియా ఛానల్స్ కానీ న్యూస్లు కానీ చాలా వరకు కూడా పాత ప్రభుత్వాలని నిందించవచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం 1947 నుంచి 2025 వరకు అనేక ప్రభుత్వాలు అనేక రాజకీయ నాయకులు తప్పులు ఒప్పులు రెండూ ఉన్నాయి. వీటి తాలూకా పర్యవసానమే ఈరోజు ఉన్నటువంటి భారతదేశం. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత NDA 2 ఇప్పటి వరకు ప్రజెంట్ మోడీ గారి నేతృత్వంలో ఇది నైబర్హుడ్ ఫస్ట్ అండ్ యాక్ట్ ఈస్ట్ పాలసీ చాలా అద్భుతంగా తీసుకొచ్చాం. సో ఈస్టర్న్ వైపు మనకున్నటువంటి దేశాలతో సత్సంబంధాలు పెంచుకుందాం. అమెరికాతో వ్యూహాత్మకమైనటువంటి పార్ట్నర్షిప్ చేసుకున్నాం. సోవియట్ యూనియన్తో కొంత తగ్గించాం. అలాగే షంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్తో చైనాతో కూడా గొడవలు లేకుండా అందులో మనం సభ్యత్వ దేశంగా మారాం. ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ 2015లో గోల్స్ని తీసుకున్నాం. 2070 కల్లా నెట్ జీరో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ చేస్తామని చెప్పాం. ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి పాజిటివ్ ఆస్పెక్ట్స్. సో ఇవి మోడీ గారి నేతృత్వంలో మనం చేస్తున్నటువంటి ఫారెన్ పాలసీ. అయితే ఇప్పటి వరకు కూడా భారతదేశం ఇండియన్ ఫారెన్ పాలసీలో ముఖ్యంగా పాకిస్తాన్తో డిఫెన్సివ్ పాలసీ ఉండేది. కానీ ఇప్పుడు 2014 తర్వాత మాత్రం మోడీ గారి నేతృత్వంలో డిఫెన్సివ్ పాలసీ కాకుండా అఫెన్సివ్ డిఫెన్సివ్ పాలసీ వచ్చింది. అంటే ఏంటి? నువ్వు మమ్మల్ని ఏమీ చేయనంత వరకు మేము ఏం చేయం, కానీ మమ్మల్ని కెలికినావా నీ మీద బాంబులు పడతాయి. దిస్ ఇస్ కాల్డ్ అఫెన్సివ్ డిఫెన్సివ్ పాలసీ. ఇవి మనం మొత్తంగా ఎవల్యూషన్గా చూడొచ్చు. సో దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చాను. పంచశీల అనేటటువంటి అగ్రిమెంట్ అసలు ఏ దేశాలకి మధ్య జరిగింది ఇనీషియల్గా? సో ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి, నేను పక్కా తప్పుకుంటాను. అలాగనే ద లాంగ్ సస్టైన్ ఇమేజ్ ఆఫ్ ఇండియా యాజ్ లీడర్ ఆఫ్ అప్రెస్డ్ అండ్ మార్జినలైజ్డ్ నేషన్స్ హ్యాస్ డిసపియర్డ్ ఆన్ ద అకౌంట్ ఆఫ్ ఇట్స్ న్యూ ఫౌండ్ రోల్ ఇన్ ఎమర్జింగ్ గ్లోబల్ ఆర్డర్. ఎలాబరేట్ 200 పదాల్లో రాయండి. చాలా సుదీర్ఘమైనటువంటి క్లాస్ అని అనుకుని కొంచెం వేగంగా చెప్పాను. నాట్ టు వేస్ట్ యువర్ టైం. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.